మత్స్యకారుల సంక్షేమం కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న జీపీఎస్ ట్రాన్స్పాండర్స్ మత్స్యకారులకు రక్షణ కవచంలా బహువిధాలా ఉపయోగపడుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకంలో భాగంగా స్థానిక మత్స్యకార బోటు యజమానులకు ట్రాన్స్పాండర్స్ ను స్థానిక జగన్నాథపురం రాష్ట్ర మత్స్యకార సాంకేతిక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాన్స్పాండర్స్ వేటకు వెళ్లే బోట్లకు అమరుస్తారని, తద్వారా బోట్ల ఉనికి, బోటు లేదా సిబ్బంది ప్రమాదంలో ఉన్నట్లయితే రక్షణకు, వాతావరణ తుఫాను హెచ్చరికలు అందుకునేందుకు, చేపల సమాచారం తెలుసుకునేందుకు, సముద్రంలో దేశ సరిహద్దులు దాటే సమయంలో హెచ్చరికలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని, మత్స్యకారులకు ఇచ్చిన పదవులు, నియమించిన కమిటీలు కేవలం అలంకారప్రాయంగా మిగిలాయన్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతిక వినియోగించుకుని వ్యాపార అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే కొండబాబు సూచించారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మత్స్యకార నాయకులు బలసాడి రంగారావు, నాగేశ్వరరావు తదితరులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యేకు ఆయన వివరించారు. సుమారు 200 మందికి ట్రాన్స్పాండర్స్ ను ఈ కార్యక్రమంలో మత్స్యకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బోటు యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2024లో మళ్ళీ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత రీసెంట్గా సెప్టెంబర్ 11ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 4th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగాయి ఢిల్లీలో. సో అది జరిగిన దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి తగిన న్యాయం దేశం అంతటా కూడా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఏవైతే అంటే పెండింగ్ కానీ అవసరం రీత్యా ఏంటంటే ఉన్నాయో కూడా అన్నీ జరిపించాలని చెప్పి. సో అందులో ఒక మెయిన్ కాన్సెప్ట్ ఈ ట్రాన్స్పాండర్స్ అంటే ఫిషర్మ్యాన్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎదుటి వాళ్ళకంటే ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అది ఎలా తెలియజేయాలి, లేదంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ దాటేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాగ సేఫ్ గార్డ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రాన్స్పాండర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో మరి ఇది సక్సెస్ఫుల్గా మన స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినందుకు అది కాకినాడలో ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ఓపెన్ చేసి ఇవ్వడం చాలా సంతోషం. మరి ఇక్కడ చెప్పాలండి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలోనే అదర్ ఇనిషియేటివ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ప్రతిపాదించడం జరిగింది ఫిబ్రవరిలో. కానీ రాబోయే రోజుల్లో లైక్ డెవలప్మెంట్ ఆఫ్ 100 కోస్టల్ ఫిషర్మ్యాన్ విలేజెస్. సో ఇది కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం తొందరలోనే పనిచేస్తుంది. అలాగే ప్రస్తుతానికి మనకి 535 మత్స్యకార గ్రామాలు ఉన్నా కూడా మనకి 10 విలేజెస్కి మాత్రమే శాంక్షన్ అయింది ఇది. సో ఈ డెవలప్మెంట్ కోసం దేశం అంతటా కూడా కేంద్ర ప్రభుత్వం 750 కోట్లు ఖర్చు చేయనున్నది. మరి 575 కిలోమీటర్లు ఉన్న తమిళనాడు స్టేట్కి 35 విలేజెస్, అలాగే మన స్టేట్కి 10 విలేజెస్కే రావడం అన్నది ఒక చిన్న బాధాకరమైన విషయం. సో దీనికి ఈ సంఖ్య పెంచేటట్టుగా దీని మీద వర్క్ చేస్తానని తెలియజేస్తూ, అలాగే మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నా లేదంటే ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకురావడానికి నేను పనిచేస్తామని తెలియజేస్తాను. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం, ఈ పథకం ద్వారా ఏదైతే మనం ఈరోజు ప్రవేశపెట్టామో చాలా గొప్ప పథకం. అంటే ఈ రాష్ట్రంలో సముద్రపై ఆటాడుతున్నటువంటి బోటు ఓనర్స్ కానీ, బోట్లో ఉన్న వర్కర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా ఇదో రక్షణ కవచం లాంటిది. ఈ రోజున ఇది కమ్యూనికేషన్ ఇచ్చే మిషన్. ఇది ఓవరాల్గా ఈ రోజున మన బోటు యాటకెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దాటి వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళిపోతున్నారు. అది తెలియట్లేదు వాళ్ళకి. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మొన్ననైతే పాకిస్తాన్ వెళ్ళిపోవడం జరిగింది ఒక బోటు. లాస్ట్ టైం అయితే కొన్ని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. తెలియట్లేదు వాళ్ళకి. అలాంటిది ఈ మిషన్ అందులో అమర్చడం వల్ల వాళ్ళకి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ తెలుస్తుంది, వాళ్ళు వెళ్ళే దారి తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. అటువంటి జరగకుండా కాపాడుకోవడానికి ఇదొకటి. అదేవిధంగా బోట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ అన్ని విషయాలు తెలుస్తాయి. అదే కాకుండా రెండోది, ఈ రోజున సంపద ఎక్కడుందో మత్స్య సంపద కూడా తెలుస్తుంది ఈ మిషన్ ద్వారా. 2 విషయాలు, ప్రమాదం జరిగినప్పుడు తెలుస్తుంది, అదే మత్స్య సంపద ఎక్కడుందో కూడా తెలుస్తుంది. ఆ విధంగా ఈరోజు
బోటు యజమానికి చాలా ముఖ్యమైన పరికరం ఇది. ఇది కొనుక్కోవాలంటే కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. అలాంటిది ఈరోజు ఈ మిషను 21,000 రూపాయలు ఖరీదైంది, అందరికీ ఫ్రీగా ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా మత్స్యకారుల కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఆ రోజు జీపీఎస్లు కానీ ఎకోసౌండ్ కానీ ఉచితంగా వలలు కూడా ఇవ్వడం జరిగింది. 4 లక్షల రూపాయలు వలలు ఇవ్వడం జరిగింది ఒక్కో బోటుకి. గత 5 సంవత్సరాల్లో మత్స్యకారులు నిర్లక్ష్యం చేసినాయి గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక వల ఇవ్వలేదండి, ఒక మిషనరీ ఇవ్వలేదండి, బోటుకి సంబంధించి ఎటువంటి సహాయం చేయలేదండి. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్న కష్టాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు మళ్ళీ బోటు వానర్స్కి మత్స్యకారులకి ఉచితంగా ఈరోజు ఈ స్కీమ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మత్స్యకారులందరి తరపున ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.